దావోస్ నగరానికి వెళ్ళారు. పెట్టుబడుల ప్రవాహం వస్తుందని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సరే, నిన్న ఒక దావోస్లో కొంత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రలో జేఎస్డబ్ల్యూ గ్రూప్కి చెందినటువంటి వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ గారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రలో పెడుతున్నామనేటువంటి ప్రకటన జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రకటించింది, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించినటువంటి వార్తా కథనం జాతీయ మీడియాలో. వీరేం చెబుతున్నారంటే, మహారాష్ట్రలో అత్యంత వెలుగుబడినటువంటి గడ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే, మీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో 8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు. 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతోపాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. హనీ ట్రాప్ పేరు పొందినటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జిందాల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయినాయో తెలీదు. రమారమి 9,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఇటువంటి వైన ఉంటే దాల్మియా లాంటి మరొక పెద్ద గ్రూప్ ఉంటే ఆ దాల్మియా గ్రూపుకు చెందినటువంటి ఒక 11 లారీలని కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ధ్వంసం చేస్తారు కప్పం కట్టలేదని. మరొక పెద్ద సంస్థ అనేటువంటి ఆదాని గ్రూపు పోర్టుకి స్వయాన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు వెళ్ళి దాడి చేసి మాకు తెలియకుండా ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు, మాకు కప్పం కట్టాల్సిందే అని వారి మీద దాడులు చేస్తారు. ఒక జిందాల్ గ్రూప్ని బెదిరించి తరివేశారు. ఒక ఆదాని గ్రూప్ని కప్పం కట్టాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు. ఒక దాల్మియా గ్రూప్ని ధ్వంసం చేశారు. అయ్యా, భారతదేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పారిశ్రామికవేత్తలను వారి సంస్థలనే కప్పం కట్టాలని, కమిషన్ డబ్బులు ఇవ్వాలని ఇటువంటి దుశ్చర్యలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారే. ఇక సామాన్యంగా పనిచేసేటువంటి వ్యాపార వర్గాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వారు భయపడరా? వారిపైన నిందారోపణలు చేస్తూ వారిపైన అసభ్య పదజాలాలతో అసభ్య ప్రచారాలు చేస్తూ ఈ రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా భయభ్రాంతులకు గురి చేసేలాగా కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మీద ఒక కొత్త లోకేష్ పాలసీ, ఎల్ పాలసీ తీసుకొస్తే శాంతి భద్రతలు అదుపు తప్పితే వారికి సంబంధించినటువంటి సంస్థలపైన, లారీలపైన, ఆఫీసులపైన దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఈ రాష్ట్రంలో సరైనటువంటి శాంతి భద్రతలోకి ఒక సౌకర్యవంతమైనటువంటి వాతావరణం, మౌలిక సదుపాయాలు కలపాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే ఉన్నప్పుడే సాధ్యమవుతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పారిశ్రామికవేత్త తమ అభిప్రాయాన్ని వెలువరిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సకల శాఖ మంత్రి
లోకేష్ గారిని కానీ కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కావాల్సినటువంటి స్ఫోద్భావ వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. సజ్జన్ జిందాల్ గారిని మీరు క్షమాపణలు వేడుకుని ఆయన మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని, చేసినటువంటి తప్పుడు ఆరోపణల్ని ముక్కు నేలకు రాసి మరీ క్షమాపణలు చెప్పి సజ్జన్ జిందాల్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి 6 ఒప్పందాలని, ఆ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని తీసుకువచ్చేలాగా అన్ని రకాల చర్యల్ని సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు, కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ఆల్రెడీ దావోస్లో పెట్టుబడిదారు సదస్సు కూడా హాజరయ్యారు, పెట్టుబడులు చేస్తారని అక్కడ మాట్లాడుతున్నారు. కానీ మీరు చిన్న సమస్యలు చూపించి మిగతా ఎందుకు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద 3 గ్రూపులకు సంబంధించిన వారి మీద జరుగుతున్నటువంటి దాడినే మీకు చెప్తున్నాను కదా. ఒకే ఒక చిన్న సమస్య కాదు కదా. 3 లక్షల కోట్ల రూపాయల ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చేసుకోవాల్సింది పోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలకు జరగాల్సింది పోయి, ఆ 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి భయపడిపోయి పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాల వైపు చూస్తుంటే, పారిశ్రామికవేత్తలు భయభ్రాంతులకు గురవుతుంటే, ఈ సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంప్రదించకుండా, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కాంక్షతో దావోస్ నగరానికి వెళ్ళారు. పెట్టుబడుల ప్రవాహం వస్తుందని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సరే, నిన్న ఒక దావోస్లో కొంత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రలో జేఎస్డబ్ల్యూ గ్రూప్కి చెందినటువంటి వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ గారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రలో పెడుతున్నామనేటువంటి ప్రకటన జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రకటించింది, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించినటువంటి వార్తా కథనం జాతీయ మీడియాలో. వీరేం చెబుతున్నారంటే, మహారాష్ట్రలో అత్యంత వెనుకబడినటువంటి గడ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే, మీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో 8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు.